హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ట్రైలర్ చూస్తే చాలా కొత్తగా ఉంది. దట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్. ఇంకా మూవీ చూస్తే అన్ని వరకు వస్తే అసలు మూవీ ఇంకా రిలీజ్ అవడానికి చాలా టైం ఉంది. సో ఆగస్ట్ 2nd రిలీజ్ అవుతుంది. దట్టు ఇందులో రక్షిత్ గారు మనందరికి తెలుసు డిఫరెంట్ కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇందులో అసలు విలన్ ఎవరు, రావణ్ ఎవరు అనే డౌట్స్ అయితే నాకు చాలా ఉన్నాయి. ప్రెసెంట్ ఆపరేషన్ రావణ్ మూవీ టీమ్ తో ఉన్నాం, మాట్లాడదాం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో ఎలా మీ మైండ్ లో నుంచి ఎలా వచ్చింది సార్ ఈ కాన్సెప్ట్? అంటే ఈ స్టోరీ అంతా ఒక లైన్ లో తయారు చేసిన తర్వాత ఒక థ్రిల్లర్ సినిమా లాగా ఎగ్జైటింగ్ గా సెకండ్ హాఫ్ అంతా వచ్చింది. దాని తర్వాత బెటర్మెంట్ లో దీనికి ఒక థ్రిల్లర్ సినిమా ఫార్మేట్ కోసమే ఆపరేషన్ రావణ్ అనే పేరు పెట్టాం. ఓకే. సో కానీ ఇదంతా ఒక మీడియా బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అయ్యే సినిమా. అక్కడి నుంచి ఎలా ఇది జరుగుతుంది అనేది ఒక రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్. లైక్ కొన్ని మలయాళం సినిమాలు, ముంజుమన్ బాయ్స్, ఇలాంటి స్టోరీ టెల్లింగ్ లో ఉంటుంది ఈ సినిమా. ఓకే. అయితే ట్రైలర్ చూస్తే మాత్రం చాలా కొత్తగా ఉంది. అసలు డౌట్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే నాకు ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది. దట్టు ఆ విలన్ ఎవరు సార్? విలన్ ఎవరు అంటే ఆ సినిమా మీరు సెకండ్ హాఫ్ సగం వరకు విలన్ ఎవరు అనేది గెస్ చేయటమే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మీ సినిమాకి వెళ్ళినప్పుడు. కాబట్టి మీరు ఇప్పుడే మీడియాలో చెప్పేస్తే అది సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అది కూడా రైట్ సార్. హలో రక్షిత్ గారు, ఎలా ఉన్నారు? ఓకే. మిమ్మల్ని చూడగానే నిజంగా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అదే సాంగ్ గుర్తొస్తుంది అందరికి, నెక్లెస్ గొలుసు. సో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు స్టోరీని? అంటే మీకు ఎక్కడ, ఆబ్వియస్ గా మీ ఫాదరే కాబట్టి సో అలా ఒప్పుకోవాల్సి వచ్చిందా? అంటే మీ వరకు వస్తే, లేదంటే స్టోరీ బాగా నచ్చి సెలెక్ట్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? సుధాస్ మీడియా బ్యానర్ లో పలాస ఫస్ట్ సినిమా. అవును. సో ఆ బ్యానర్ నుంచి వచ్చే రెండో సినిమా కూడా బాగుండాలని అనుకుంటాం సక్సెస్ఫుల్ గా. సో ఆ రెండో సినిమా ఏం చెయ్యాలి అని అనుకున్నప్పుడు నాన్నగారు ఇట్లా ఒక థ్రిల్లర్ సినిమాతో చేద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ కి, ఇప్పుడున్న జనరేషన్ కి థ్రిల్లర్ సినిమాలు, ఇట్లాంటి రియలిస్టిక్ రిసీవ్ చేసుకుంటున్నారు. సో అట్లా ఆ విధంగా ఆలోచించినప్పుడు వచ్చిన కథ ఆపరేషన్ రావణ్. ఓకే. సో ఇందులో మీరు స్టంట్స్ కూడా చేసినట్టున్నారు కదా, ఎలా ఉండిందండి? అంటే ఏదన్నా రియలిస్టిక్ గా ఏదైనా జరిగిందా? రియలిస్టిక్ గా చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఇందులో. ఓకే. కొన్ని ఇంజరీస్ అయినాయి, కొన్ని పడ్డాము, ఎరగొట్టుకున్నాము, అన్ని జరిగాయి. కానీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా వచ్చింది సినిమా. ఎండ్ ఆఫ్ ది డే సినిమా కోసమే కదా మనం ఏం చేస్తాం. ఆబ్వియస్ గా ఆ బైక్ మ్యాన్ నుంచి ఆ కంటైనర్ మీదకి, ఆ కంటైనర్ అక్కడే అనిపించింది నాకు. అంటే స్లోగా తీసుకునేసరికి నాకు అక్కడ అనిపించింది. ఎపిసోడ్ తో ఒక కంటైనర్ లో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. 40 feet కంటైనర్, అది కార్గో కంటైనర్. సో దాంతో సీక్వెన్సెస్ చాలా చాలా రిస్కీ అండ్ చాలా బాగా వచ్చాయి. స్క్రీన్ మీద బ్రహ్మాండంగా కనపడుతుంది మీకు ఆ ట్రైలర్ లో. చూస్తేనే ఇంపాక్ట్ వేరు. అలాంటిది ఒక 70 mm స్క్రీన్ మీద అంత కంటైనర్ తో చాలా 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 బాగా వచ్చాయి. ఓకే. సో హలో, ఎలా ఉన్నారు? సో ఐఎమ్ గుడ్. మీరు సెకండ్ కదా సినిమా, సో ఎలా వచ్చింది ఆఫర్ మీకు? నాకు ఆల్రెడీ నరకాసురుడు నేను చేసింది. దిస్ ఇస్ సెకండ్ టైం ఐ యామ్ వర్కింగ్ విత్ రక్షిత్ యాక్చువల్లీ. ఓకే. సో అప్పుడు ఐ నో హిమ్, ఐ నో ప్రసాద్ గారు. సో అక్కడ నుంచి ఐ నెవర్ థాట్ దట్ వెన్ ఐఎమ్ డూయింగ్ నరకాసురుడు మూవీ, ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఈవెన్ ఆ టైంలో కూడా ఐ థింక్ దిస్ మూవీ డిస్కషన్ జరుగుతుంది, ఐ గెస్, ఐ డోంట్ నో. తర్వాత రక్షిత్ గారు జస్ట్ అప్లోడెడ్ సమ్ స్టోరీస్ ఆర్ సంథింగ్ about this movie and I just messaged him like name leda. After nunchi they started I think discussing about I think they are searching for the female lead. From there I got the opportunity. Okay, ala enta realistic ga chepparu kada మీరు. సో సార్, అంటే స్టోరీ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ టైటిల్ లో సెకండ్ మూవీ ఆపరేషన్, థర్డ్ మూవీ ఆపరేషన్ అనేది తర్వాత టైటిల్. సో ఇక్కడ అంటే ఎలా ఉంటుంది సార్ ఆపరేషన్ అనేది? ఇప్పటి వరకు ఆపరేషన్ వాలెంటైన్ కానీ, సో ఆపరేషన్ దుర్యోధన కానీ ఇలా చూసాం మేము ఆల్రెడీ. కొత్తగా ఏం చూపిస్తున్నారు మూవీలో మాకు?
అది అది ఇప్పుడు చెప్తే కొంత డిస్క్లోజ్ అయిపోతుంది స్టోరీ. అది చూస్తే బాగుంటుంది డెఫినెట్ గా. పోలీస్ ఆఫీసర్ మీరు ట్రైలర్ లో చూస్తే దిస్ విల్ బి నేమ్డ్ యాజ్ ఆపరేషన్ రావణ్ అన్నారు. అంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద టార్గెట్స్ ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు ఒక వాళ్ళగా ఇంటర్నల్ గా కొన్ని కోడ్స్ పెట్టుకుంటారు. అలాంటి కోడ్ వర్డ్ ఆపరేషన్ రావణ్. డిపార్ట్మెంట్ ఇంటర్నల్ గా పెట్టుకునే ఆపరేషన్. సో అది ఆపరేషన్ రావణ్. ఓకే. సో ఆపరేషన్ రావర్ అయితే నాకు డౌట్ మీరే సినిమా చూస్తే అర్థం మిమ్మల్ని లాగుతుంది అసలు బయటపడండి. సో అంటే నా డౌట్ ప్రకారం అయితే మీరే అని. దట్టు ఇతను చంపిన శవాన్ని కూడా ద్వేషిస్తాడు అనేది లాస్ట్ లో ఉంది కదా. కొత్తగా ఎలా ఈ డైలాగ్ అసలు ఎవరు రాశారు? చంపిన శవాన్ని కూడా ఇంకా ద్వేషిస్తున్నాడు అంటే అది సినిమా ఫ్లో లో జరిగే ఒక సీక్వెన్స్. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తను, నేను తన కింద పనిచేస్తాను. సో ఈ కేసు గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ రెఫరెన్స్ లో ఎంతమంది అమ్మాయిల్ని సైకో థ్రిల్లర్, సైకో ఎట్లా చంపుతున్నాడు, ఆ ప్యాటర్న్ ఏంటి అనేది డిస్కషన్ పాయింట్ లో వచ్చే డైలాగ్ అది. ఓకే. సో అంటే ఈ మూవీలో అంటే సైకో ఆడపిల్లల చేతులు నరుకుతాడు. దట్ ఈస్ ప్యాటర్న్. మీరు టీజర్ లో చూసినట్టయితే ఓన్లీ చెయ్యి తాలూకా ఇది ఉంటుంది. కానీ డిఫరెంట్ గా ఉన్న క్రీచర్స్ కూడా అది వేరే గ్రహం నుంచి వచ్చిన మనుషుల్లాగా చూస్తే, ఒక దగ్గర చూస్తే ఒక మాతలాగా గెటప్ వేసుకొని, ఇంకో దగ్గర చూస్తే మొత్తం అఘోరల. అసలు నాకు అది కన్ఫ్యూజింగ్ అనిపించింది లాస్ట్ లో ఇక్కడ చూస్తే. కాకపోతే అది మాస్క్ అని ట్రైలర్ లోనే మాకు అర్థమైంది. అది కాకుండా ఎందుకు చిన్న పిల్లలే అని అంటే ఏం చెప్తారు, ఎందుకు చిన్న పిల్లల్నే అనేది ఇంకా కాదు. చిన్నపిల్లల్ని చంపడు, ఆడపిల్లల్ని చంపుతాడు. ఓకే. సో ఇందులో అలా తీసుకొస్తున్నారు అన్నమాట. ఓకే. ఇంకా మూవీ విషయానికి వస్తే మెయిన్ గా ఎలిమెంట్స్ పరంగా చూసుకుంటే కనుక మనం థ్రిల్లర్ లో, కానీ ఇప్పుడు థ్రిల్లర్ మూవీ అంతా అంటే ఆల్రెడీ జనాలు అలవాటు పడ్డారు కాబట్టి అన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, మైండ్ సెట్ అలవాటు అయిపోయింది. సో కొత్తగా ఈ థ్రిల్లర్ మూవీలో సీరియల్ కిల్లర్ ని అంటే ఏం చెప్తారు? అంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇందులో, ఎందుకు ఆయన మాకు ఇంకా కనిపించట్లేదు అనేది అది కూడా ఒక డౌట్. అంటే మీరు అలవాటు కాబట్టి మిమ్మల్ని అడిగేస్తున్నాను సార్, చెప్పండి. చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది ఎవరు అనేది ప్రతి వాళ్ళకి ఉండే క్యూరియాసిటీ. మన ఇంటి దగ్గరలో ఏదో జరిగింది, మన లొకాలిటీలో, మన అపార్ట్మెంట్ లో ఇన్సిడెంట్ జరిగింది, అది ఎవరు అనేది మనకు ఉండే క్యూరియాసిటీ, రైట్? సో ఆ క్యూరియాసిటీ అది తెలిసేదాకా అది కంటిన్యూ అవడమే బాగుంది. ఈ సినిమా కాబట్టి అది ఎవరు అనేది ఇన్సిడెంట్ గా సినిమా స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక మీడియా హౌస్ లో. హీరోయిన్ ఓ జర్నలిస్ట్ రోల్ చేస్తారు. ఓ సీరియస్ సిన్సియర్ జర్నలిస్ట్. సిన్సియర్ జర్నలిస్ట్ గా పనిచేయటం అంటే ఎంత స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. సో అంత స్ట్రాంగ్ మైండ్ ఉన్న గర్ల్. సో ఆ గర్ల్ కి, ఒక పోలీస్ ఆఫీసర్ కి, ఒక పొలిటీషియన్ కి ఒక మధ్యలో వచ్చే కొన్ని ఇష్యూస్. సో దానికి మీడియా సపోర్ట్ చేసిందా చేయలేదా? మీడియాలో పైనున్నాళ్ళు ఈ జర్నలిస్ట్ అంత సిన్సియర్ గా సిఇఓలు వాళ్ళు ఉండరు. అలాగే బోల్డ్ అని ఇష్యూస్ గవర్నమెంట్ దగ్గర నుంచి జీతాలు ఇవ్వడం కాడి నుంచి అన్ని ఇష్యూస్ ఉంటాయి. జర్నలిస్ట్ ఓన్లీ నేను పట్టుకున్నది అవ్వాలి అనేదే ఉంటుంది. సో అలాంటి కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంటుంది సినిమాలో. సో ఆ కాన్ఫ్లిక్ట్ రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఆ పిల్లలు మిస్ అవుతూ ఉంటారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్, పోలీసుల మీద ప్రెషర్, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి సినిమాలో. సో వీటన్నిటి మధ్యలో నుంచి ఒక థ్రిల్లర్ సినిమా. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు విలను, ఎవరు చంపుతున్నారు, అది హీరోయిన్ అవ్వచ్చు, రాధిక గారు అవ్వచ్చు, మూర్తి గారు అవ్వచ్చు, రాకెట్ రాఘవ అవ్వచ్చు, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. ఇదైతే మీరు చెప్పిన లాస్ట్ పేరు రాకెట్ రాఘవ అంటే ఇప్పటివరకు మేము కామెడీగానే చూసాం, జరగటమే సినిమా కాబట్టి. ఓకే, అలా అయితే కొత్తగా చూపిస్తున్నారు అయితే మాకు. మనం లేకపోతే మీరు ఒక కంటెస్ట్ చేయండి, ఎవరో చెప్తే ఇప్పుడు వాళ్ళకి ఏదో, వాళ్ళందరిలో కరెక్ట్ గా చెప్పిన వాళ్ళందరికీ ఏదో ప్రైజ్ మనీ ఇద్దాం. అంతే అంటారా సార్? ఓకే, అయితే దీని గురించి అయితే ఆలోచించాలి సార్. మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేసిన మూవీస్ లో చూసుకుంటే ఒక్కొక్కటి డిఫరెంట్ సబ్జెక్ట్స్.
సో ఇందులో దట్టు పాత పోలీస్ ఆఫీసర్ గెటప్పుడు సీనియర్ మోస్ట్ విలన్ ఉన్నారు చరణ్ గారు. సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్, దట్టు చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన్ని స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎలా సార్, యాక్చువల్లీ ఫాదర్ ని అడగాలి, బట్ మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తనతో కానీ రాధిక గారితో కానీ ఎలా ఉంది? చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఆపరేషన్ రావణ్ లో. రాధిక గారు ఉన్నారు, వినోద్ సాగర్ గారు ఉన్నారు, చరణ్ రాజ్ గారు ఉన్నారు, కాంచి గారు ఉన్నారు, టీవీ5 మూర్తి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రాధిక గారు లాంటి పెద్ద ఆర్టిస్ట్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నిజంగా చాలా అదృష్టం మా జనరేషన్ వాళ్ళకి. ఎందుకంటే ఆవిడ అర్థం చేసుకునే విధానం, ఒక సీన్ ని కన్సీవ్ చేసే విధానం, ఎక్కువ టేక్స్ కూడా పట్టదు, మాక్సిమం సింగిల్ టేక్ లోనే ఆవిడ డైరెక్టర్ ఏమనుకుంటున్నారో రిఫ్లెక్ట్ చేయగలిగే అంత కెపాసిటీ ఉన్న యాక్ట్రెస్ ఆవిడ. సో చాలా చాలా నేర్చుకున్నాం ఆవిడ దగ్గర నుంచి. ఈవెన్ చరణ్ రాజ్ గారు నేను నరకాసురలో వర్క్ చేశాను. ఈ సినిమాలో పెద్ద కాంబినేషన్ లేదు కానీ అలా ఉండింది. సో మొత్తానికైతే స్టంట్లు అవి బాగానే చేయించారు మీతో. సో మీరు చెప్పండి, సో అలా మీకు ఆఫర్ వచ్చి అది పక్కన పెట్టి, సో సినిమాలో ఒక జర్నలిస్ట్ గా చేశారు కదా. ఇప్పటి వరకు చాలా మందికి ఒక జర్నలిస్ట్ అంటే పూర్తిగా ఏంటి జర్నలిస్ట్ అనేది తెలియదు. హోంవర్క్ ఏమైనా చేశారా? హోంవర్క్ అంటే సడన్లీ ఐ జాయిన్ కదా, లైక్ హోంవర్క్ అని చేయలేదు, బట్ ఇంకా నిజాలు చెప్తూ కష్టం. బట్ చాలా సపోర్ట్ చేశాను అంటారు బిల్డింగ్ ఆఫ్ దట్ క్యారెక్టర్. సో యాజ్ నాట్ యాజ్ అ జర్నలిస్ట్ బిహేవియర్ కూడా లైక్ రియల్ లైఫ్ కూడా కంపేర్ చేసి వెన్ ఐ కంపేర్ టు బోత్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. షీఈస్ లైక్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్ గర్ల్. సో వాట్ ఎవర్ ద నెగటివ్ హ్యాపెన్స్ అరౌండ్ హర్ షీ విల్ రియాక్ట్. సో దట్ మచ్ స్ట్రాంగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ మూవీ. సో ఆ జర్నీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఇందులో డైలాగ్స్ అంటే పర్టికులర్ గా కొన్ని డైలాగ్స్ కొన్ని టచ్ అవుతూ ఉంటాయి. ఇందులో అలాంటి డైలాగ్స్ ఉన్నాయి సార్. ఇంకా పర్టికులర్ గా అది మీరు తీసుకున్నారా, లేదంటే చాలా డిఫరెంట్ ఒక యూజ్ ఉంది కదా వీటికన్నా అలా సెలెక్ట్ చేశారు సార్? ఎలా చేశారు ఇది? కొన్ని డీపర్ సెన్స్ లోనే రాసిన డైలాగ్ బాగుంటాయి. సినిమాలో డైలాగ్స్ చాలా కొద్ది కాలం గుర్తుండిపోయే విధంగా ఉంటాయి. ఓకే. సో చందమం అనే సాంగ్ కూడా చాలా వరకు వచ్చింది. మీరు పాడతారా? చిన్న ఒక రెండు లైన్స్. పాట పిక్చరైజ్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. చందమామ కథలో ఉన్న పాట పెళ్లి పాట, టోటల్ పెళ్లి సెటప్ లో ఉంటుంది. పెళ్లి అంటే మామూలుగా అందరూ పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా, మేము మాత్రం ఒక డ్రీమీ సీక్వెన్స్ లో అందరూ చిన్న పిల్లలతో షూట్ చేసాం. ఒక 50 to 100 మెంబర్స్ చిన్న పిల్లలతో పెద్దవాళ్ళ గెటప్ చేసి ఆ మీసాలు అవన్నీ పెట్టి చాలా చాలా విజువల్ గా చాలా బాగుంటుంది. బాగుంటుంది. అవును, విజువల్ గా మీరు అన్నట్టు చాలా బాగుంటుంది, కానీ హ్యాండిల్ చేయడం కూడా కష్టం. అంత ఒక పిల్లని ఇద్దరిని ఏపిచ్చే వాటికి మాకు హాఫ్ డే అయిపోయింది. అసలు వాళ్ళందరూ అంటే చిన్న పిల్లలు, అసలు వాళ్ళతో డాన్స్ మూమెంట్స్ జేడి మాస్టర్ చేశారు, చాలా బాగా చేశారు. కాన్సెప్ట్ అనుకున్నప్పుడే మేము అనుకున్నాం, రిఫరెన్స్ తీసుకున్నాం. కొన్ని యాడ్స్ అవి ఉంటాయి కదండి, ఫ్లిప్కార్ట్ ఏదో యాడ్స్ లో చిన్నపిల్లలతో చేస్తారు. సో ఆ రెఫరెన్స్ లో చేసాం. ఓకే. అలా ఎలా హ్యాండిల్ చేశారు సార్ అంతమంది పిల్లల్ని? ఆ కేర్ టేకర్స్ కూడా కొద్దిమంది వచ్చారు. సో సో మూవీ ఇంత సీరియస్ గా ఉంది కదా, సో బిహైండ్ ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి? ఫన్నీ అంటే మాకు సినిమా ఇది మేము 40 days లో కంప్లీట్ చేసామండి. కంప్లీట్ షూట్ డేస్ 40 days లో కంప్లీట్ అయింది. అంత ఖాళీగా కూర్చునే టైం ఏమీ లేదు మాకు. త్రూ అవుట్ ద సినిమా పరిగెడతానే ఉంటాము. సో ఆ మధ్యలో గ్యాపుల్లో కూర్చోవడం తప్పితే అంత లీజర్ గా కూర్చొని చేసే అంత స్పేస్ లేదు అసలు మాకు సినిమా. ఓకే. జనరల్ గా ఇప్పుడు సినిమా మనం ఒప్పుకున్న తర్వాత ఇందులో మీరు మెయిన్ లీడ్ అవుతే డైరెక్టర్ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అది వేరేగా ఉంటుందంట. నేను చేసిన ప్రమోషన్స్ ప్రకారం చెప్తున్నాను. ఓన్ ఫాదర్ అవుతే సో అది వేరేగా ఉంటుందంట. ఎలా ఉండింది మీ బాడీ అక్కడ సెట్ లో? నాకు పెద్దగా ఏమీ తేడా లేదండి, ఎందుకంటే మేము సెట్ లో ఫాదర్ అండ్ సన్ లాగా లేవు అసలు. ఎప్పుడు
ఓకే. ఆయన డైరెక్టర్, నేను ఒక ఆర్టిస్ట్ అంతే. ఈవెన్ రాధిక గారికి మేము టీజర్ రిలీజ్ చేసే స్టేజ్ మీద వచ్చే వరకు తెలియదు మేము ఫాదర్ ఇండియన్. ఆవిడ అప్పుడు షాక్ అయ్యి నాకు తెలియదు ఇంట్లో ఎందుకు సార్ ఇంత సీక్రెట్ మెయింటైన్ చేసేసి? సీక్రెట్ ఏమీ కాదు, ఓకే. ఎవరి పనిలో వాళ్ళు కంప్లీట్లీ ఓకే, అంత బిజీగా ఉన్నారు, అంత బిజీగా ఉన్నారు అంటే మాట్లాడుకోలేనంత కూడా అంత బిజీగా ఉన్నారు. ఇంత స్ట్రిక్ట్ గా సార్ మీరు అప్పుడు ఏమన్నా టీచరా సార్ అప్పట్లో ఏమన్నా? ఇంత స్ట్రిక్ట్ గా చేసేసరికి ఇప్పుడు సినిమాలు చూసుకుంటే చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి, కొన్ని చాలా టైం టేకింగ్ చాలా ఉంది. సో టైం టేకింగ్ ఎక్కువ ఉందంటే ఓకే, సినిమా మీద బస్ కూడా ఇంత ఘనం తీస్తున్నారంటే ఓకే ఏదన్నా ఉంది. సో ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే ఎవరు ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారంటే పూరి గారి పేరు ముందు వస్తుంది, సో తర్వాత మీ పేరు వస్తుంది అనుకుంటా సార్. పూరి గారు చాలా గొప్పగా ఫాస్ట్ గా చేస్తారు. నిజంగా ఆయన ఈ జనరేషన్ రోల్ మోడల్ గా తీసుకుని అలా మిగతా డైరెక్టర్లు కూడా అలా కంప్లీట్ చేయాలి వర్క్. లేకపోతే ఈ బడ్జెట్స్ ఇవన్నీ బడ్జెట్స్ ఎక్కువ అయిపోయినాయి అని తర్వాత బాధపడతాం. అసలు ప్రొడ్యూసర్ అనేవాడు హైదరాబాద్ రావాలంటేనే రాని పరిస్థితి వస్తుంది. మంచి వర్డ్స్ చెప్పారు సార్. సో మూవీలో కంప్లీట్ గా చూస్తే మొత్తం థ్రిల్లరే ఉంది. అంటే ఎక్కడైనా సెంటిమెంట్ పరంగా కానీ, అంటే రాధిక గారిని చూడగానే సెంటిమెంట్ అనేది కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసాము. అంటే ఏదైనా కామెడీ రాఘవ గారు ఉన్నారంటే అలా ఏమైనా ఉన్నాయా, లేదంటే కంప్లీట్ గా కామెడీ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, చాలా చాలా సెంటిమెంట్. థ్రిల్లర్ సినిమా అంటేనే ఒక ఆడపిల్లని తీసుకెళ్లి చేతులు నరికేసి చంపేస్తున్నాడు అంటే ఎంత సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు రాధిక గారి అమ్మాయి మిస్ అయిపోయింది సినిమాలో. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అనేది, పెళ్ళవుతానికి ముందు రాధిక గారి అమ్మాయి మిస్ అయింది అనేది ఒక ప్లాట్, ఒక స్టోరీ. సో ఆవిడ ఎంత బాధపడుతుంది అనేది విజువల్ గా చాలా అద్భుతంగా ఆవిడ ఒక రెఫరెన్షియల్ షాట్స్ చేశారు. ఆవిడ కనీసం మా అమ్మాయి చచ్చిపోయిందో బతికిందో చెప్పండి అంటది పోలీస్ స్టేషన్కి వచ్చి. సో ఆవిడ షార్ట్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకే సార్, అంటే సినిమాలో మెయిన్ గా ఇప్పుడు ట్రైలర్ కంప్లీట్ అవుతున్నప్పుడు ఒక అంటే వేరే గ్రహం నుంచి ఒక డిఫరెంట్ క్రీచర్స్ అంటాం కదా, సో అలా కనిపించారు ఒక్కొక్క టైప్ లో. అంటే వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ ఒక్కొక్కరిని వేసేస్తున్నారా, లేదంటే అలా అని అంటే కామ క్రోధ మద మాత్సర్యాలకు ఒక వాటికి విజువల్ ఇస్తే అది ఎలా ఉంటుందో అది ఒక ప్రయత్నం. ఇప్పుడు మీతో పాటు మీ ఆలోచనలు కలిసే ఉంటాయి. వాటిని ఎప్పుడన్నా మీరు విడిగా చూసారా? చూడలేదు కదా. ఈ సినిమాలో చూస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన మీతో ఎలా బిహేవ్ చేస్తుంది, మిమ్మల్ని హ్యాపీగా ఉంచే ఆలోచన మీతో ఎలా బిహేవ్ చేస్తుంది, మీకు మంచి సలహా ఇచ్చే ఆలోచన మీతో ఎలా బిహేవ్ చేస్తుంది. మీరు మంచి సలహా ఇచ్చే ఆలోచన చిచి నువ్వు ఇట్లాగే చెప్తావు, ఎప్పుడు నువ్వు అవతలకు బాగుంటారు. చెడు ఆలోచన మాత్రం సరే నువ్వు చెప్పింది బాగుంది అని చెప్తా. జనరల్ గా చెప్తున్నాను, నేను మీ గురించి చెప్పట్లేదు. నేను కూడా జనరల్ గా విజువలైజ్ చేసుకుంటున్నాను సార్ మీరు చెప్తూ ఉంటే. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో వాటికి విజువల్ ఇచ్చే క్రమంలో అనేక రకాలుగా విజువల్స్ ఇచ్చాం. మీ థాట్ ని మీరు ఎప్పుడు చూడలే, కానీ మీకున్న నేపథ్యాన్ని బట్టి, మీరు చిన్నప్పటి నుంచి పెరగటాన్ని బట్టి, మీకున్న దేవుడి మీద ఉన్న అవగాహన బట్టి, దెయ్యం మీద ఉన్న అవగాహన బట్టి, అనేక రకాల అవగాహనలను బట్టి కొన్ని విజువల్స్ తెలుసు మీకు. ఆ విజువల్లోంచే మీకు ఒక క్లారిటీ తెచ్చుకుంటానికి ట్రై చేస్తారు. మీకు దేవుడు అనగానే దేవుడు మీకేం తెలియదు, కానీ చిన్నప్పుడు మీ ఇంట్లో మీ నాయనమ్మో అమ్మో నాన్నో ఎప్పుడో ఒక దేవుడికి చూపించి మీతో నమస్కారం చేయించారు, కాబట్టి ఆ దేవుడి విజువల్ ఇలా ఉంటుందని అనుకుంటున్నారు అంతే. ఇంకా డీప్ గా వెళ్తే దేవుడికి ఏం రూపం లేదని వాళ్ళతో పరిచయం అవుతుంది. అప్పుడు లేదు అని అనుకున్నా కానీ దేవుడు మీకు కనపడతానే ఉంటాడు, చిన్నప్పుడు చూశారు కాబట్టి. ఓకే సార్, ఇది ఏదైతే నిజం సార్, ఆఫ్ కోర్స్ అంటే అలా చెప్పడం వల్ల అనుకుంటాం, కానీ అలా అయితే మనం భక్తిలోకి వెళ్ళిపోతాం సార్ చాలా వరకు. సో సినిమా విషయానికి వస్తే మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మీరు ఇప్పుడు వచ్చి ఒక డైరెక్టర్ మీకు స్టోరీ చెప్తున్నప్పుడు ఏం చూస్తారు? కంటెంట్, క్యారెక్టర్? డైరెక్టర్ సినిమా గురించి చెప్తున్నప్పుడు ఆ కథలో ఉండే ఎమోషను, డైరెక్టర్ ఎంత ప్యాషనేట్ గా ఉన్నాడు ఒక సినిమా చేయడం కోసం. ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. కథ ఒకసారి ఫైనలైజ్ అయితే ఐ డోంట్ లుక్ ఇన్ టు దట్. సెట్స్ లోకి వెళ్ళినాక నేను కథ గురించి డిస్కస్ చేయను. సో డైరెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్
కథ పరంగా మొత్తం First. నాకున్న డౌట్స్ గానీ ఏమన్నా Hmm. బెటర్మెంట్స్ గానీ కథ పరంగా మేము ఓకే ప్రీ ప్రొడక్షన్ లోనే మాట్లాడుకుంటాం. వన్స్ ద స్క్రిప్ట్ ఈజ్ లాక్ నేను కథలో ఇన్వాల్వ్ అవ్వను. సో Okay. డైరెక్టర్ అనే ఇది నాకు చాలా ఇంపార్టెంట్. సో అంత కమిట్మెంట్ ఉందా లేదా అనేది చూస్తాను. ఓకే అది కాకుండా ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒకటైతే అంటున్నారు, సో స్టోరీ డైరెక్టర్ రెండు నచ్చాలి, ఈ రెండిట్లో ఏది నచ్చకపోయినా సినిమా చెయ్యలేము అంటున్నారు Yeah. చాలా మంది. నిజమా? Yeah, నిజమే కదా. ఒకవేళ నేను స్టోరీ చెప్పింది నచ్చి అదే. ఒకవేళ స్టోరీ నచ్చి డైరెక్టర్ నచ్చకపోతే చేయలేరు, Yeah, అవును. డైరెక్టర్ నచ్చి స్టోరీ నచ్చకపోతే చేయలేరు. ఓకే ఇదైతే కన్ఫర్మ్. అంటే మన టాలీవుడ్ నుంచి నాకు ఈ ఆన్సర్ రాలేదు, సో థ్యాంక్ యూ. అండ్ మీరు ఎక్కువగా ఏ జోనర్ మూవీస్, ఆల్రెడీ జానర్ అనేది పర్టికులర్ గా ఒకటి లైక్ ఉంటుంది, మీకు ఏ జోనర్ సినిమా అంటే? నాకు సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టం అండి. ఓకే ఎనీ విచ్ జోనర్ దాంట్లో ఎమోషన్ ఉండాలి. ఎమోషనల్ గా కనెక్ట్ అయితేనే ఆడియన్స్ కి హుక్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా సినిమా మీరు ఎంటర్ అయ్యారు కదా, 40 days లో కంప్లీట్ అయింది. ఒక చిన్న సెంటిమెంట్ అనేది ఉంటుంది కదా, అలా ఏమన్నా మీకు వీళ్ళకి కూడా తెలియంది మీకు ఏమన్నా అనిపించిందా? అఫ్ కోర్స్ ఫీల్ అవుతారంట హీరోయిన్స్, అలా మీకు ఏమన్నా అనిపించింది? అర్థం కాలేదు. సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెట్ నుంచి వచ్చేటప్పుడు చాలా మంది హీరోయిన్స్ కూడా Okay, ఏడవటం, yeah. ఏదో మిస్ అవుతున్నట్టు అట్లా ఓకే ఓకే చాలా వరకు నేను విన్నాను. Yeah, మీకు అనిపించిందా? నాకు ఆల్రెడీ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఆపరేషన్ 17. అన్ని సినిమాలు లైక్ ఒక లాస్ట్ డే హ్యావ్ దట్ ఇమోషన్స్ లైక్ నెక్స్ట్ డే కెన్ ఐ వర్క్ విత్ దమ్ అగైన్ ఆర్ లైక్ ఇప్పుడు ఇది Okay. సెకండ్ టైం కదా రక్షిత్ కూడా వర్క్ చేసినట్టు. లైక్ నరకాసుర టైంలో చాలా ఇమోషన్ అయింది లాస్ట్ టైం. ఐ Okay. క్రైడ్ అ లాట్ Ah. లైక్ ఐ విల్ మిస్ దమ్ కదా. సో ఇప్పుడు కూడా ద సేమ్. మీరు మళ్ళీ స్టేటస్ పెట్టండి. సరేనా అండి? తప్పకుండా. సో ఫైనల్ గా ఒక సినిమా థియేటర్స్ కి వచ్చి చూడాలి అంటే ఆడియన్స్ ఈ ఓటీటీ వచ్చిన తర్వాత డోంట్ మైండ్ మౌత్ టాక్ రివ్యూ సినిమా ఎలా ఉంది అన్ని మొత్తం బయటనే తెలుసుకొని తర్వాత థియేటర్ కి వెళ్తున్నాడు ఆడియన్స్. సో అలాంటి వాళ్ళకి ఆపరేషన్ రావణ్ మూవీలో ఎలిమెంట్స్ పరంగా ఏ ఉన్నాయంటే ఏం చెప్తారు ఆడియన్స్ కి? ఈ సినిమా డెఫినెట్ గా మీ థియేటర్ లో మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది, Mm. మీ ఇంటెలిజెన్స్ టెస్ట్ చేస్తుంది, ఓకే మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుంది, సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. ప్రతి రివ్యూవర్ సినిమా చూడంగానే రివ్యూ ఇవ్వండి. తప్పకుండా అండి, నేను కూడా రివ్యూ ఇస్తాను. రివ్యూ ఇవ్వండి, విలన్ ఎవరో పెట్టద్దు. ఈ మంచి పాయింట్ చెప్పారు. సో మొత్తానికి ఆపరేషన్ రావణ్ మంచి సక్సెస్ అవ్వాలని విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ ఆపరేషన్ రావణ్ టీమ్ తో మూవీ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.